పెద్దవాడిని అయిపోయానయ్యా, కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, నీ పెద్ద కొడుకు ముత్తుస్వామి దీక్షితుల్ని నాతో సాయం పంపుతావా అన్నారు. ఆ రోజుల్లో కాశీ వెళ్ళడం అంటే కాటికి వెళ్ళడంతో సమానం, అందున పెద్ద కొడుకు, నేను పంపనన్నారు. తెలుసున్నటువంటి జమీందారు ఒక ఆయన అన్నారు, విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమంటే దశరథుడు కూడా ఇలాగే మాట్లాడాడయా, పంపినందుకు ఎన్ని విద్యలో నేర్పి పంపాడైన. చిదంబరనాథ శాస్త్రి గారు అంటే సాక్షాత్తుగా విశ్వామిత్రుడు లాంటి వాడు, పంపవయ్యా అన్నారు. ఆ చిదంబరనాథ శాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షితుడిని తీసుకుని కాశీపట్టణానికి చేరుకున్నారు. 5 సంవత్సరములు రోజు గంగా స్నానం, కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, గురుపాద సేవ. సంగీత శాస్త్రంలో ఎన్ని విషయాలున్నాయో అన్ని నేర్చేశారు ముత్తుస్వామి దీక్షితుడికి. ఒకానొక రోజున పిలిచి అన్నారు, నీకు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని లేదా అని అడిగారు. లేదు, నాకు ఇలా గురు శుశ్రూషలో, గంగా స్నానంలో, అన్నపూర్ణమ్మ చేతి అన్నంలో, విశ్వనాథుడి సేవలో ధరించిపోవాలనుంది అన్నారు. నువ్వు అలా అనకూడదు నాన్న, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి. గురువు గారు మీరు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, నా కాలం అయిపోయింది, నేను ఈ గంగలో కలిసిపోతున్నాను అన్నారు. అంత మాట అనవద్దు అన్నారు ముత్తుస్వామి దీక్షితర్. ఇద్దరూ కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. రోజు గురువు గారు ముందు దిగేవారు. గురువు గారు ఒడ్డున నిలబడి అన్నారు, దీక్షితర్ ముందు నువ్వు నదిలోకి దిగి రోజు మనం ఎక్కడ స్నానం చేస్తున్నామో అక్కడి వరకు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నారు. ముత్తుస్వామి దీక్షితర్ వారికి ముందుకెళ్ళారు. ముందుకెళ్ళి నా కాళ్ళకి ఏదో తగిలింది అన్నారు. ఏది తగిలిందో అది చేతులతో పైకెత్తు అన్నారు. ఆయన ఓంగి చేతులతో పైకెత్తారు. గంగా నది ఆయనకి కటాక్షించిన ప్రసాదం, ఒక వీణ దొరికింది ముత్తుస్వామి దీక్షితర్కి. నీవు అమ్మవారి అనుగ్రహాన్ని పొందావురా నాయన, సంగీత సామ్రాజ్యంలో నీ పేరు చిరస్థాయి అయిపోతుంది, పైకి రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితర్ స్నానం చేసి వీణ పట్టుకుని వచ్చేశారు. చిదంబరనాథ శాస్త్రి గారు గంగలోకి వెళ్లి 3వ మునక వేశారు, ఇక పైకి రాలేదు. ముత్తుస్వామి దీక్షితర్ అక్కడ ఉన్న జాలరి వంటని పంపి వెతికించారు. గురువు గారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. అంత్యేష్టి సంస్కారం చేసి ఆయనకి హనుమాన్ ఘాట్ లో సమాధి నిర్మించారు. ఇప్పటికీ హనుమాన్ ఘాట్ లో చిదంబరనాథ శాస్త్రి గారి సమాధి ఉంది. అక్కడ నిర్మాణం చేసి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి తన ఊరొచ్చారు.